ఎలక్షన్ సంబంధించి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ భారీ ప్రచారం నిర్వహిస్తున్నటువంటి క్రమంలో బూత్ లెవెల్లో ప్రచారం నిర్వహిస్తున్నటువంటి క్రమంలో భారీ ఎత్తున ఓట్ చోరీకి సంబంధించి బయటపడుతున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. దానికి సంబంధించి ఇప్పటివరకు పేపర్లో చాలా వార్తలు మనం గమనించాం. దీనికి సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చిరుమల రాకేష్ గారు ఉన్నారు. నమస్తే అండి. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అయాచితం శ్రీధర్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్ రాకేష్ గారు, ప్రధానంగా చెప్పండి, ఏదైతే 80 గజాల ఇంటి స్థలంలో G+3లో ఏంటంటే 24 ఓట్లు ఉన్నాయి సృష్టించారు అనుకోవాలా? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సురేష్ గారు, మీకు, శ్రీధర్ గారికి, శ్రీధర్ గారికి, టీనిస్ ప్రేక్షకులు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడైతే అంటే నేనేమంటున్నా అంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఒకటి, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చెప్తున్నది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఒకటి. ఏదైతే బీహార్లో ఓట్ చోరీ అని చెప్పేసి చెప్పుకుంటూ బీహార్ మొత్తం తిరుగుతున్నటువంటి సంచరిస్తున్నటువంటి రాహుల్ గాంధీ, అదే కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వచ్చేసరికి, తెలంగాణకు వచ్చేసరికి అదే ఓట్ చోరీకి పాల్పడుతుంది. ఎట్లా పాల్పడుతుంది అంటే ఇప్పుడు మనం స్పష్టంగా ఆధారాలతో సహా సబ్మిట్ చేయడం జరిగింది. ఇక్కడ సబ్మిట్ చేసినప్పుడు మనం ఏమడుగుతున్నాం, ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు నిజంగా ఇక్కడే ఉన్నారా, వాళ్ళు కొత్తగా ఓటర్ నమ్మదైన ఓటరా. కాబట్టి అవన్నీ కూడా బోగస్ ఓట్లు అని చెప్పేసి విత్ ఎవిడెన్స్ తోటి మనం ఎలక్షన్ కమిషన్కు సబ్మిట్ చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయడం తప్ప మనం చేయగలిగింది ఏముంటుంది ప్రతిపక్షంగా ఈరోజు. కాబట్టి అవన్నీ సబ్మిట్ చేస్తున్నాం. ఆ ఒక్క ఓటు కాదు, నేనేమంటానంటే 400 బూతులలో అట్లాంటి వందలాది ఓట్లు, అంటే మొత్తం కలిపితే ఒక 400 ఇంటూ మీరు ఒక 100 వేసుకోర్రి, ఎక్కువద్దు. మనం 4000 ఇంటూ 400 ఇంటూ 100 వేసుకున్నా కానీ 40,000 ఓట్లు మనకు ఓటు చోరీ జరిగినట్టే కదా. కాబట్టి నేనేమంటానంటే ఈ విధమైనటువంటి కుట్రను కాంగ్రెస్ పార్టీ చేస్తుంది రాష్ట్రంలో. మనం గతంలో చూసాం, ఏది సిబిఐ, ఈడీ, ఐటీ అన్ని కూడా జేబు సంస్థలు, ఏది బీజేపీ జేబు సంస్థలు అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అదే సిబిఐకి కేసు అప్ప చెప్పింది కాళేశ్వరంలో. అక్కడ ఏం లేకుండా, ఎందుకంటే 2 సార్లు 3 సార్లు ఎంక్వైరీ చేశారు. అట్లనే ఈరోజు ఏదైతే ఓట్ చోరీ అని చెప్పేసి దేశం మొత్తం తిరుగుతున్న, బీహార్ మొత్తం తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ అదే ఓట్ చోరీని అక్కడ ఏ విధంగా బీజేపీ పాల్పడుతుందో అదేవిధంగా నువ్వు ఇక్కడ పాల్పడని చెప్పేసి కాంగ్రెస్కు డైరెక్షన్ ఇచ్చాడు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఈరోజు జరుగుతున్నటువంటి ఎలక్షన్ ఏదైతే ఉన్నదో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల మధ్య కాదు, ఏదో నవీన్ యాదవ్ గారికి, మాగంటి సునీత గారికి కాదు. ఇప్పుడు కంప్లీట్గా మనకు అక్కడ కనిపిస్తుంది ఏంది, కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ వర్సెస్ ఒక ఎలక్షన్ అనేది బీఆర్ఎస్ పార్టీకి జరుగుతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి స్పష్టమైన మెజార్టీతో గెలవబోతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు పడడం జరుగుతుంది, ప్రజలందరూ గమనిస్తున్నారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి అంటే మొత్తం సామాన్యుని జీవన విధానం డిస్టర్బ్ అయిపోయిందని చెప్పేసి కూడా అక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇప్పుడు ఒక 80 గజాల ఇంట్లో 24 ఓట్లు ఉన్నాయంటే 24 ఓట్లలో అక్కడ ఉండేటోళ్ళు ముగ్గురే, మిగతా 20 కోట్లు దొంగ ఓట్లే, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు నువ్వు అక్కడ ఓటు రిజిస్టర్. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే, అభ్యర్థిగా ప్రకటించక ముందే అక్కడ అభ్యర్థిగా ఎవరైతే ఉన్నారో అభ్యర్థి ఓటర్ కార్డు ఇచ్చిండు. ఓటర్ కార్డు ఇస్తుంటే అది ఎక్కడికేంచి ఇచ్చినావు అంటే, నేను సైట్లకేంచి డౌన్లోడ్ చేసిన. సైట్లకేంచి డౌన్లోడ్ చేసినప్పుడు ఓటీపీ వస్తుంది కదా. ఇప్పుడు నాది నేను డౌన్లోడ్ చేసుకోవాలి, చేసుకున్నప్పుడు నేను దాంట్లో నా డేటా మొత్తం పెట్టినప్పుడు నాకు ఓటీపీ రావాలి కదా. గన్ని 100 మందికి ఓటీపీ ఎట్లా వచ్చింది? ఇప్పుడు నువ్వు కార్డ్ డిస్ట్రిబ్యూషన్ సమాచారాన్ని హరించారు వాళ్ళు డైరెక్ట్గా. నేనేమో అంటే అవి దొంగోట్లు. ఆ దొంగోట్లకు ఏం చేసినంటే వీళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చుకున్నారు, వీళ్ళ హౌస్ నెంబర్లు ఇచ్చారు, వీళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చి వాటికి ఓటీపీలు వచ్చినాయి. ఆ ఓటీపీ తోటి వాళ్ళు క్లెయిమ్ చేశారు. ఇక్కడ స్పష్టం మీకు ఎప్పుడు బిఫోర్ క్యాండిడేట్ డిక్లేర్ కాకముందే ఓటర్ కార్డులు పంచడం రాజ్యాంగ విరుద్ధం కదా. అదే నేను అంటున్నా. అంటే వాళ్ళు ఏమంటారు, ఓటర్ కార్డు అంటే లామినేషన్ చేసి ఇచ్చారట. మరి లామినేషన్ చేసి ఇచ్చిన నీకు ఓటీపీ అయితే రావాలి కదా. ఓటీపీ వచ్చినప్పుడు నువ్వు దొంగతనం చేసినట్టే కదా. నీకు ఓటీపీ ఎట్లా వచ్చింది? గంతమంది అయితే అంతకుముందు రోజు వచ్చి నీ దగ్గర రిజిస్ట్రేషన్, నీ దగ్గర ఓటీపీలు కొట్టుకొని కార్డు అయితే తీసుకోవాలి కదా. కాబట్టి ఇక్కడ స్పష్టంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీకి పాల్పడుతుంది. దీన్ని కంపల్సరీ ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకుపోవడం జరిగింది. రేపు పొద్దుగాల వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు ఆధ్వర్యంలో రేపు పొద్దుగాల సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టి కూడా తీసుకుపోయే అవకాశం ఉంది. మేము ఒకటే అంటున్నాం, ఎలక్షన్లు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం జరగాలి. అంతే తప్పితే దొంగతనాన అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఒక అల్లరి ముక్కల్ని సృష్టించి తద్వారా ఒక డిస్టర్బ్ను సృష్టించి తద్వారా లబ్ధి పొందామని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో కానిముచ్చట. ఇలాంటి ఏదైతే ఓట్ చోరీలు కావచ్చు, ఇలాంటి కుట్రలు కుతంత్రాలు తెలంగాణ ఉద్యమ కాలంలో ఎన్నో బై ఎలక్షన్లు తిప్పికొట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అది 2006 కావచ్చు, 2008 కావచ్చు, 2010 కావచ్చు, ఎప్పుడు జరిగినా కానీ అద్భుతమైన విజయం సాధించుకుంటూ ముందుకు పోయినాం. ఈ ఎలక్షన్లలో కూడా మేము అద్భుతమైన విజయం సాధిస్తాం. బీఆర్ఎస్ పార్టీ మీద
హైదరాబాద్ ప్రజలందరూ సంపూర్ణ విశ్వాసం ఉంచి ఆ రోజు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఒక్క సీటు కూడా గెలిపేయలే కాంగ్రెస్ పార్టీని. ఈ రోజు కూడా గెలిపారు. ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ శ్రీధర్ గారు, ఏదైతే ఓటు సారకు సంబంధించి 20 గజాల్లోనే ఇన్ని ఓట్లు ఉన్నాయంటే ఇంకా మిగతా చాలా చోట్ల కూడా ఇలా ఉన్నాయి, మొత్తం 400 బూతులు ఉన్నాయి, ఇంకా అవన్నీ తీస్తే చాలా వెళ్తాయని చెప్పేసి రాకేష్ గారు ఆరోపిస్తున్నటువంటి అంశం, మీరేమంటారు దీనిపై? అంటే ఎలక్షన్ కమిషన్ బాధ్యత పారదర్శకంగా, స్వచ్ఛంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి. కానీ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది మామూలు వాడికి కూడా. దానికి పెద్ద ప్రాథమిక సాక్ష్యాధారాలని, సాంకేతిక సాక్ష్యాలు అక్కర్లేదు, చూస్తే తెలిసిపోతుంది. ఓకే, ఒక ఇంట్లో 30-40 మంది ఎట్లా ఉంటారు? ఎలక్షన్ కమిషన్ ఉద్యోగులు ఏం చెప్తున్నారు? నిన్న వెళ్ళి వచ్చారట వాళ్ళు, వార్తలు చూశాను. వాళ్ళు ఉన్నారు కానీ ప్రస్తుతం లేరు, ఎక్కడెక్కడో వాళ్ళు పనిచేసుకుంటున్నారు. సరే, ఎక్కడెక్కడో పనిచేసుకున్నా సాయంత్రానికో, వారాంతానికో, మాసాంతానికో ఇళ్ళకి వస్తారు కదా. ఎక్కడో సరిహద్దులో పనిచేసే సైనికులు కూడా అప్పుడు వచ్చిపోతుంటారు, సంవత్సరానికి ఒకసారి వచ్చి వెళ్తారు ఉంటారు. ఆ గల్లీలో ఉన్న వాళ్ళు ఎండార్స్ చేస్తారు, అవును ఫలానా వ్యక్తి అక్కడ సైన్యంలో పనిచేస్తున్నారు, వచ్చిపోతుంటాడు. కానీ ఇవాళ బీఆర్ఎస్ ఏవైతే ఆరోపించిందో, ఏ ఇంటి నెంబర్లు ఇచ్చి ఇంటి నెంబర్లో 40, 30, 50 స్థాయిల్లో ఓటర్లు ఉన్నారు, దొంగ ఓట్లే అని చెప్పి ఆరోపిస్తుందో, ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి? ఉద్యోగులు పంపించి అంతా సరే, అంతా బాగుంది, సబ్ ఠీక్ అనడం కాదు, ఆ గల్లీలో ఒక పంచనామా చేయాలి పార్టీల సమక్షంలో. ఎలక్షన్ కమిషన్కు నేను సూచించేది ఏంటంటే, మీరు కాంగ్రెస్ అభ్యర్థి తరఫున వ్యక్తుల్ని పిలవండి, బీఆర్ఎస్ అభ్యర్థి తరఫున వ్యక్తులు పిలవండి, ఇతర జాతీయ పార్టీ బీజేపీ తరఫున పిలవండి. అక్కడ గల్లీలో ఉండే వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళ స్టేట్మెంట్ ఏంటో తీసుకోవాలి, స్పష్టంగా చెప్తారు. నేను ఏదో టీవీ ఛానల్ చూశాను, నేను ఆ ఛానల్ వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోయారు ఆ ఇంటి దగ్గరికి, ప్రత్యక్షంగా వెళ్ళి ఇంటర్వ్యూగా ఉన్న ఒక పని మనిషిని అడిగారు. మేము ఎప్పుడు చూడలేదు వీళ్ళని చెప్పారు, ఆ ఫోటోలను చూపించారు. ఆ అపార్ట్మెంట్లో ఉన్న ఒక గృహిణిని అడిగారు, నేను ఏడాది నుంచి ఉంటున్నాను, ఈ అపార్ట్మెంట్లో ఇంతమంది ఎవరు లేరు, ఎప్పుడూ చూడలేదు మేము. అది అసలైన సాక్ష్యం, నిర్ధారణ అక్కడ జరగాలి. కానీ ఎలక్షన్ కమిషన్ ఒక ఇద్దరిని పంపించేసి వాళ్ళంతా బాగానే ఉన్నారు, ఎక్కడో ఫిల్మ్ నగర్లో క్రాఫ్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు అంటే పనిచేస్తూ ఉండవచ్చు, కానీ గలీలో ఇంటి ఎదురుగా, ఇంటి పక్క, ఇంటి ముందు ఉన్న వాళ్ళు చెప్పిన అబద్ధాలు ఎట్లా అవుతాయి? కావు కదా. స్పష్టంగా ఏంటంటే, ఎప్పుడైతే మాగంటి గోపీనాథ్ గారు మరణించారో, ఉప ఎన్నిక అనివార్యమని తెలిసిన తర్వాత అధికార పార్టీ ఈ అక్రమాలకు తెరెత్తిందన్న అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. ఇప్పుడు అధికార పార్టీ కూడా స్పందించాలి, వాళ్ళే ముందుకు రావాలి. ఇదిగో 40 మంది ఉన్నారు, 30 మంది ఉన్నారు అని వాళ్ళు నిరూపించాలి, వాళ్ళ బాధ్యత. లేదా కమిషన్ బాధ్యత, ఎలక్షన్ కమిషన్ బాధ్యత. వీళ్ళిద్దరూ తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ గారు ఆరోపించినట్టు 20,000 ఓట్ల పైగా దొంగ ఓట్లు వచ్చాయని చెప్పేసి. ఎన్నికలంటే ఆషామాషి కాదు. ఈ ఒక్క ఉప ఎన్నికతో కేంద్రంలో ఉన్న బీజేపీ అధికారం పోదు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ అధికారం పోదు, ఫలితాలు ఎట్లా ఉన్నా కూడా. కానీ ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఏమిటంటే, ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ రంగంలోకి దిగి సీరియస్గా ప్రజల సమక్షంలోనే, ఆ గల్లీలోనే, ఆ ప్రాంతంలోనే మీరు ఒక పంచనామా చేసి ఒక విచారణ జరిపి నిజమేంటి, నిజం కాందేంటో మీరు నిర్ధారించాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళకం చూస్తే ఏంటంటే, నిన్న వెళ్ళారు, నిన్నటి నుంచే నామినేషన్లు ప్రారంభమైనాయి. వెళ్ళి తూతూ మంత్రంగా 2 ఉద్యోగులు వెళ్ళి అంతా మేము చూసి వచ్చాము, ఏమీ లేదని చెప్తున్నారు. మరి చెప్తే ఒక బాధ్యత గల పార్టీ, 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ, ఒక రిజిస్టర్డ్ పార్టీ, ఎన్నికల సంఘం గుర్తించిన పార్టీ స్పష్టంగా ఆరోపిస్తుంది కదా. పోనీ పార్టీకి సంబంధించిన ఎవరో సభ్యులు, సాధారణ వ్యక్తులు కాదు కదా, కార్యనిర్వాహక అధ్యక్షుడే ఆరోపిస్తున్నారు, చూపిస్తున్నారు ఆయన. మరి ఎలక్షన్ కమిషన్ స్పందించాలి. రైట్ సార్, చూస్తున్నాం కదా 80 గజాల ఇంటికి సంబంధించి అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఓట్లు ఉన్నాయనే అంశానికి సంబంధించి మనం విశ్లేషించుకుంటున్నాం. ప్రధానంగా అసలు అక్కడ ఉన్నటువంటి స్థానికులు దానిపైన స్పందించారు, దానికి సంబంధించి అసలు వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ మాటలోనే ఒకసారి చూద్దాం. అసలు నేను చేయబట్టి కేబుల్ ఆపరేటర్గా చేస్తున్నాను. ఈ నారాయణ అనేటైనా మొన్న అంటే ఒక 15 ఇయర్స్ తర్వాత వచ్చాడు, ఇక్కడ కొనుక్కున్నాడు 60 గజాల ప్లేస్.
అని ఈయన బిల్డింగ్ పైన ఇన్ని ఓట్లు వీళ్ళు 26 ఓట్స్ ఆయన తీశారు అంటే ఆయననే పరిశానలో ఉన్నాడు. ఇంకోటి ఆయన అడుగుతున్నాడు, అసలు నాకే తెలీదు ఈ ఓట్లు ఎట్లా వచ్చాయి, ఎట్లా చేశారు, అసలు ఏంది అసలు అంటే, మేము అడిగాం మరి మీకు తెలియకుండా ఎట్లా వస్తాయి సార్, మీరేమైనా సపోర్టింగ్ ఉన్నారా అని అడిగాము. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మాకు తెలియదండి, మా మిస్సెస్ కూడా చనిపోయింది, వాళ్ళ మిస్సెస్ కూడా చనిపోయింది, అందుకే మేము నాకు అంత పట్టించుకోలేదు, కానీ నా ఒక్క ఇంటి మీదే ఉన్నాయా లేకపోతే అందరి ఇంటి మీద ఉన్నాయండి, అది కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి అతను చెప్పాడండి. అందుకే మేము చెప్తున్నాం సార్. ఈ 26 నంబర్స్లో నేను ఇప్పటివరకు ఒక్కరి ముఖం కూడా చూడలేదు. మ్యాక్సిమం నాకు ఏమనిపిస్తుందంటే వీళ్ళు ఇక్కడ మనుషులు కాదనుకుంటాను నాకు తెలిసి. లేకపోతే ఇంత నిజాతిగా ఒక్క ఇంటి పైన 26 ఓట్స్ ఇంత నీట్గా 80 గజాలలోనే వెళ్ళిందంటే ఇంకెంతమంది దగ్గర వెళ్తున్నాయి. దీంతో జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఏంటి అసలు ఇది ప్రాబ్లం ఇక్కడ నుంచి వస్తుందనేది చేస్తేనే ఏమన్నా మనం బయటపట్టచ్చు. అంటే అడ్రస్ మీద ఇంకెన్ని ఉన్నాయో మాకు చూస్తే ఒకటి చూశాడు దొరికింది, 400 బూతులలో ఇంకెన్ని ఉన్నాయో మనకు దొరికింది ఒకే ఇంట్లో 26 ఓట్స్. ఇప్పుడు ఇల్లు 80 గజాలు, ఇది G+3. నిన్న ఇదేమైందంటే లిస్ట్ తీసుకొని ఓనర్తో మాట్లాడితే ఓనర్ది ఒకటే ఓటు ఉంది, మిగతా రెంటర్స్ 2 ఉండాలి, 3 టోటల్ 3 ఓట్లు. ఈ మిగతా వాళ్ళు చూపెట్టిన వీళ్ళు ఎవరని అడిగితే ఓనర్ చెప్పి నాకు ఎవరు తెలియదు దీనిలోకి అని అడిగి చెప్పిండు. ఓనర్ అడిగినా మీరు గుర్తుపడతారా, మీ దగ్గర రెంట్కుంటుండినా ఉన్నారా ఇంతకుముందు తెలుసు అంటే, నాకు ఈ ముఖాలు ఎవరు తెలియదు, నేను ఫస్ట్ టైమే చూస్తున్నా, నువ్వు అంటే కాలనీ నీకు గుర్తుపడతా అన్నాడు. నీకు మంచిగా గుర్తుపడతాను నేను, వీళ్ళకి ఎవరు తెలియదు, నువ్వే గుర్తుపట్టాలి అలా కానీ నాకు అన్నాడు. నేనైతే గుర్తుపట్టాను, నువ్వే గుర్తుపట్టాను, నేను ఎట్లా గుర్తుపడతా అన్నాడు. అది నాకే తెలియదు అసలు ఎట్లా చేస్తారు ఓట్లు అని చెప్తుండే ఆయన. ఇది ఓట్ చోరీ అంటే ఇదేనా అని అడుగుతున్నాయన, తెలియదు కదా అట్లా చేస్తారు మా ఇంటి మీద ఓట్లు అంటున్నాయన. ఓనర్ పేరు నారాయణ, ఈయన క్యాటరింగ్ బిజినెస్ చేస్తారు ఈయన. ఇది హౌస్ నెంబర్ వచ్చి 101D, మన బూత్ నెంబర్ వచ్చి 125. ఇది వెంగనూరు కాలనీ, వెంగనూరు డివిజన్, ఇది జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో. ఇట్లా ఒక్కొక్క బూత్లో 50 ఓట్లు ఇట్లా ఎక్కువ ఉంటే టోటల్ మనకి 400 బూత్లు ఉన్నాయి. 400 బూత్లు అంటే మనకి 20,000 ఓట్లు అవుతాయి. దానిలో ఒక 15 మంది 15,000 మెంబర్స్ వచ్చి ఓటేసినా వీళ్ళే కదా ఇక ఎవరు క్యాండిడేట్కి వించాలంటే వీళ్ళతోనే ఉంది. ఇట్లా టౌన్లకి జిహెచ్ఎంసీలు కరెక్ట్ ఇంటింటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి మన ఓటర్ లిస్ట్ ఇప్పుడు పంచుతారు, వచ్చి ఇస్తారు. ఇచ్చినప్పుడు చూడాలి, వాళ్ళు ఉంటేనే వాళ్ళ చేతికి అందాలి, లేకపోతే ఇవ్వద్దు. కంపల్సరీ ఓటర్ లిస్ట్ క్యాండిడేట్ ఎవరు ఉన్నారు ఇంట్లో వాళ్ళకి ఇస్తేనే మనకు తెలుసు. రైట్ రాకేష్ గారు, చూస్తున్నాం కదా స్థానికులు ఏదైతే వాళ్ళు ఎట్లా అవగాహన ఉన్నారో చూడండి. ప్రధానంగా వాళ్ళు ఏం జరగబోతుంది, ఓట్ చోరా ఇదేంటి, అసలు ఎట్లా మనుషుల్ని మేము చూడలేదు గుర్తుపట్టలేదని వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం అవన్నీ చూస్తూ ఉన్నాం. అంటే బీహార్లోనేమో ఓట్ చోరుకి సంబంధించి ఆయన ప్రచారం చేస్తాడు, ఇక్కడ మరి స్థానికంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ ఓట్ చోరు గురించి ఎందుకు స్పందించారు వీళ్ళంతా? ఇంకొకటే మాట చెప్తున్నాను, ఇప్పుడు నిన్న కేటీఆర్ గారు ఆధారాలతో సబ్మిట్ చేసింది వేరే కాదు, మీకు సింపుల్గా చెప్తా. ఒకటే పేరు, ఒకటే తండ్రి నెంబర్, ఒకటే ఇంటి నెంబర్. ఆ అబ్బాయి అక్కడ వచ్చేసి కార్తిక్, కొవ్వూరి కార్తిక్ అని చెప్పేసి 23 ఏళ్ళ యువకుడు. అది వేరే కార్డు నుంచి తీసుకున్నది కాదు మనం డేటా, డైరెక్ట్గా ఎలక్షన్ వెబ్సైట్ నుంచి తీసుకున్నాం. ఆయనకు 3 ఓటర్ కార్డులు ఉన్నాయి, 3 ఓటర్ ఐడీలు ఉన్నాయి, 3 డిఫరెంట్ నెంబర్లు ఉన్నాయి. శ్రీనాథుల సత్యలత అని చెప్పేసి, మాధురి గుడ్డేటి అని చెప్పేసి, దీపక్ శర్మ అని చెప్పేసి. అంటే నేను ఏమంటానంటే ఇట్లా ఒక్కొక్కరికి ఎంతమందికి ఎన్నెన్ని ఎక్స్ట్రా కార్డులు ఉన్నాయో ఒక ఎవిడెన్స్. వాళ్ళు ఏది ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 80 గజాల జాగాల ఇంటర్నల్ తెలియకుండా అక్కడ ఒకటెట్లుంటాయండి. ఇప్పుడు ఇంటర్నల్కి అది తెలవాలి కదా. అంటే అక్కడ స్థానికులను భయభ్రాంతులను చేసి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ అడ్రస్లు పెట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఓట్లు ఎట్లా నమోదు చేసారో మనకు అర్థమైంది. నిన్న ఒకటి చూసినాం, చాయ్ వాళ్ళను మన ఒక అన్నని అడిగితే, ఏంది బాబు ఎట్లుంటుంది అంటే, ఎట్లుంటుంది సార్, పొద్దుగా లేవగానే ఖర్చులకు లేవు, 100 రూపాయలు అంటారు, చాయ్ ఫ్రీ అంటారు, టిఫిన్ ఫ్రీ అంటారు, అన్ని ఫ్రీ అంటారు, ఈ పరిస్థితి ఒకసారి 10 ఏళ్ళలో మాకు ఎప్పుడు లేకుండా అని చెప్పారు. అంటే అక్కడ ఒక కాంగ్రెస్ ఏ విధమైనటువంటి భయంకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తుందో మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. కాబట్టి ఈరోజు ప్రజలు ఒకసారి ఆలోచించుకుంటున్నారు. ఒక దిక్కు హైడ్రా బెదిరింపులు, ఒక దిక్కు మూసి రివర్ ఫ్రంట్ బెదిరింపులు, రేపు పొద్దుగాల రౌడీ షీటర్ల బెదిరింపులు మొదలైపోతుంది. కాబట్టి మన హైదరాబాద్ను మనం కాపాడుకోవాలంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సాధ్యమవుతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఆల్రెడీ ఇంతకుముందు అది బీఆర్ఎస్ కాన్స్టిట్యున్సీ, బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓట్ చోరీ ఏదైతే ఉన్నదో, మరి కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం గగ్గోలు పెడుతూ దేశం మొత్తం యాత్రలు చేస్తుంది. దొంగ యాత్రలేనా? అంటే కాంగ్రెస్ ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఈ దొంగ ఓట్లు నమోదు చేసుకోవడానికి సిద్ధమవుతుందా? ఇక్కడ స్పష్టంగా మనం ఆధారాలతో కనిపించింది. కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో ఇంకొకటి, కొన్ని బాగా పత్రికలు ఏమని చెప్తున్నాయి, ఒక 5 ఫ్లోర్లు ఉన్నాయి. అరే 5 ఫ్లోర్లు ఉంటే 5 ఫ్లోర్లో 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు.
ఉన్నోనికి ప్రతి ఒక్కరికి ఇక్కడనే ఓటు ఉండాలని లేదు కదా. ఒకరు రాజమండ్రి వాళ్ళు ఉన్నారు, ఒకరు వైజాగ్ వాళ్ళు ఉన్నారు, ఒకరు విజయనగరం వాళ్ళు ఉన్నారు, విజయవాడలో ఉన్నారు. వాళ్ళందరికీ అక్కడ ఓట్లు ఉన్నాయి, మాకు ఇక్కడ ఓట్లు లేవని స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ అంటే జూబ్లీస్ కాన్స్టిట్యూషన్ ఉండాలంటే ఓన్లీ ఓటర్ అయితేనే ఉండన్నా. కానీ ఆ ఇంట్లో ఉండేటోళ్ళన్నీ కూడా దొంగ ఓట్లు నమోదు చేయడం జరిగింది. కాబట్టి దాన్ని పరిశీలించకుండా, క్షేత్రస్థాయి పరిశీలనకు పోకుండా అధికారులు ఎవరైనా ప్రకటన చేస్తే తప్పకుండా వాళ్ళు బాధ్యులు అవుతారు. అధికారికంగా ప్రకటన ఏదో అక్కడ కూర్చున్నాం కదా అని చెప్పేసి ప్రకటన చేయొద్దు. క్షేత్రస్థాయి పరిశీలనకు కంపల్సరీగా పంపించాలి. ఒకవేళ పంపించకపోతే మాత్రం రేపు రాబోయే కాలంలో ఏదైతే మనం కోర్టులో కేసులు కావచ్చు, లేకపోతే ఎలక్షన్ కమిషన్ దగ్గర కావచ్చు, తప్పకుండా అధికారులు ఫేస్ చేయాల్సిన ఆవశ్యకత కూడా ఏర్పడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. ఏమాత్రం నేను ఒకటే చెప్తున్నా, ఎవరైతే అధికారులు ఇప్పుడు అధికారం ఉంది కదా అని అధికార పార్టీతో అంటగాగుతా అని చెప్పేసి అంటే ఊరుకునే సమస్య లేదు. ఎందుకంటే అధికారం మాకు కొత్త కాదు, లేకపోతే ప్రతిపక్షం కూడా మాకు కొత్త కాదు. కాబట్టి ఎక్కడున్నా కానీ ప్రజాస్వామ్యాన్ని బతికించే దిశగా మనం ముందుకు పోవాలి. ఆ దిశగా చర్యలు చేపట్టిన క్రమంలో తప్పకుండా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడానికి ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేయడం జరుగుతుందండి. శ్రీధర్ గారు, మనం ఇందాక బయట చూసాం, వాళ్ళు స్థానికులు అక్కడ ఇంటి దగ్గర ఉండేవాళ్ళు, వచ్చేవాళ్ళు కావచ్చు, వెళ్ళేవాళ్ళు కావచ్చు, ఎవరు ముఖాలు చూడలేదని వాళ్ళే స్వయంగా చెప్తున్నటువంటి అంశం. ఇంతకంటే ఎవిడెన్స్ ఇంకేముంటుంది? అది స్పష్టం. టీవీ ఛానల్స్ ఇందాక మీరు చూపించారు కదా. అవును. ఇక అంతకన్నా ఏముంటుంది? ఇప్పుడు మా ఇంటి కింద ఒక అతను అద్దెకుంటారు, తెనాలి వాస్తవం. కుటుంబం ఎక్కడ ఉంటుంది కానీ ఆయన వ్యాపార రీత్యా తెనాలికి వెళ్ళి వస్తుంటారు. అది నేను ఎండా చేస్తా కదా. ఎలక్షన్ కమిషన్ సిబ్బంది వస్తే అవునయ్యా ఆయన ఇక్కడే ఉంటాడు, వెళ్ళి వస్తుంటాడు అని. అట్లా అన్నవాళ్ళు ఎవరు? అసలు ఎవడు మేము మొహం చూడలేదని ఒకళ్ళు, ఎప్పుడు కనిపించలేదు ఒకళ్ళు, ఇక్కడ 2-3 తప్ప ఎవరు లేరని ఒకళ్ళు, కట్టింది 6 నెలలు అయింది ఈ అపార్ట్మెంటు, అంతకుముందు లేదని ఒకళ్ళు. ఇన్ని రకాల స్టేట్మెంట్స్ అన్నీ కూడా అవన్నీ దొంగ ఓట్లను నిర్ధారిస్తూ ఉంటే ఎలక్షన్ కమిషన్ ఇంకా మీనమేషాలు లేక పెట్టడం చాలా దారుణం. ఎందుకంటే ప్రజాస్వామ్యం కాబట్టి ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడతారు, అది సహజమే. కానీ ఎన్నికల ప్రక్రియ మీద ఒక సదభిప్రాయం ప్రజలకు కలగాలి. ఇది ఇంతే అని ఒక నిరాసక్తితో ప్రజలకు కలిగించకూడదంటే ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎలక్షన్ కమిషను ఇవాళ న్యాయ వ్యవస్థకు కానీ న్యాయ సమీక్షకు కానీ అతీతమైనది కాదు. గతంలో చాలా సందర్భాల్లో ఎన్నికలు రద్దయినాయి కోర్టులో. కానీ అందాక తెచ్చుకోవద్దు కదా ఎలక్షన్ కమిషన్. ఇంత స్పష్టంగా చెప్తున్నారు, ఫోటోలతో సహా, ఓటర్ ఐడి కార్డు నెంబర్తో సహా, ఇంటి నెంబర్తో సహా చెప్తున్నప్పుడు ఇవాళ ఊరికే కొట్టేసి ఏమీ జరగలేదంటే మాత్రం ఇవాళ ఎన్నికల కమిషన్కి ఒక విశేషాధికారాలు ఉంటాయి. ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఉండొచ్చు, కానీ ప్రజల దృష్టిలో ఆ వ్యవస్థ చులకనైపోతుంది. ఇప్పుడు జరుగుతుంది అది. ఇందాక రాహుల్ గాంధీ గారి ప్రస్తావన తెచ్చారు. మరి ఇవాళ ఆయన ఢిల్లీ నుంచి స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా, ఏమైనా ఇవ్వాలి. అయితే అనుకూలంగానో వ్యతిరేకంగానో, అవును అంతా సవ్యంగా ఉందని వాళ్ళు రాహుల్ గాంధీ గారు, లేదంటే అవును ఓటు చోటు జరిగింది చూస్తున్నా కదా, మరి దాని విషయంలో ఆలోచించండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆయనే ఫిర్యాదు చేయాలి. మరి ఏది జరగట్లేదు. ఒకటేంటంటే అధికారంలో ప్రభుత్వాలు చాలా ఉంటాయి, మారుతూ ఉంటాయి, అది విషయంగా నేను దాదాపు 71-72 నుంచి ఎన్నికలు చూస్తున్నాను. ఇంత పెద్ద ఎత్తున ఓట్ చోరీ అనే ఆరోపణ మన రాష్ట్రంలో, సమైక్య రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం, జరిగింది ఎప్పుడూ లేదు. కేసీఆర్ గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రి కాగానే వెంటనే మెదక్ లోక్సభ ఉప ఎన్నిక వచ్చింది, తర్వాత వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక వచ్చింది. ఆ తర్వాత వరుసగా మన హుజూర్ నగర్, హుజూరాబాద్, మునుగోడు, పాలేరు ఉప ఎన్నికలు వచ్చినాయి. మరి ఎప్పుడు కూడా ఈ ఆరోపణలు రాలేదే. అంటే ప్రభుత్వం కూడా ఒక చిత్తశుద్ధితో ఆ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ కూడా నిజాయితీగా న్యాయంగా ఉంది కాబట్టి అప్పుడు ఈ ఆరోపణలు రాలేదు. మరి అప్పుడు ప్రతిపక్షం ఉంది కాంగ్రెస్. మరి వాళ్ళు ఈ ఆరోపణలు చేయలేదంటే ఏంటంటే ఒక సవ్యంగా జరిగినాయి, ఒక పద్ధతి ప్రకారం జరిగినాయి. కానీ ఇదేంటి ఇంత దారుణం? ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే అటు బీహార్లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు ఓట్ చోరీ అంటారు. మరి ఇక్కడ దీనికి సంబంధించి ఎందుకు స్పందించారు? ఎవరు చేస్తున్నారు అనుకోవాలి? రాహుల్ గాంధీ గారిని, అక్కడ ఒక రూల్. మరి రాహుల్ గాంధీ గారిని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ ఉండాలి, లేదా రాహుల్ గాంధీ గారికి తెలిసే ఈ ఓట్ చోరీని ఆయన సమర్థిస్తూ ఉండాలి. లేకపోతే ఆయన ఇప్పుడు బీహార్ కూడా ఒక రాష్ట్రమే కదా, ఒక రాష్ట్రానికి సంబంధించిన ఓట్ చోరీ, అది దేశ సమస్య కాదు. మీరు బీహార్లో ఓట్ చోరీని ప్రారంభించారు ఉద్యమాన్ని. ఒక రాష్ట్రంలో ఓట్ చోరీని అంత హైలైట్ చేసి ఢిల్లీ స్థాయిలో తీసుకెళ్ళి దేశం అంతా మీరు ప్రచారం చేస్తున్నారు కదా. మరి ఇది కూడా ఒక రాష్ట్రం, ఇక్కడ కూడా ఓట్ చోరీ జరిగిందని ప్రతిపక్షం ఆరోపిస్తుంది. అక్కడ మీరు ప్రతిపక్షమే కదా.
అక్కడ మీ ఆరోపణలు పరిగణనలోకి ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలంటారు, కానీ తెలంగాణకు వచ్చేసరికి ఎక్కడ ప్రతిపక్షం ఆరోపణ పరిగణలోకి తీసుకోకుండా పెడచేన పెట్టడం అంటే రాహుల్ గాంధీ గారు కూడా 2 రకాలుగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఆయన స్వచ్ఛంగా లేడు, స్పష్టంగా లేడు, అర్థమైపోతుంది. లేకుంటే ఇంత గొడవ జరుగుతున్నప్పుడు ఇవాళ మీడియా ఎంతసేపు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ వారిని ఆయన ఆదేశించవచ్చు కదా, ఏంటో తేల్చండి అని చెప్పేసి. ఇట్లా ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి చెప్పొచ్చు కదా. అంటే ఏంటంటే బీహార్లో ఒక న్యాయం పాటిస్తుంది కాంగ్రెస్, తెలంగాణలో ఒక న్యాయం పాటిస్తుంది. ఇది స్పష్టం. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ కేటీఆర్ గారా పక్కన పెట్టండి. ఆ ఆరోపించబడిన ఆ ఇల్లు పరిసర ప్రాంతాలు ఉన్న ప్రజలు ఏమంటున్నారు, ఆ ఇల్లు పరిసర ప్రాంతాల్లో పనిచేసే పని మనుషులు ఏమంటున్నారు, ఒక కూరగాయలు రోజు ఈ బండి మీద ఇంటి ముందుకు వచ్చేవాడు ఏమంటున్నాడు, అరటిపళ్ళ బండివాడు ఏమంటున్నాడు, వాళ్ళ స్టేట్మెంట్ తీసుకోండి, స్పష్టంగా తెలిసిపోతుంది. ఇవన్నీ దొంగోట్లని వాళ్ళే చెప్తున్నారు కదా. వాళ్ళే రాజకీయ నాయకులు కాదు, ఓ పార్టీకి ప్రాతినిధ్యం వహించట్లేదు, పదవుల్లో లేరు. వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, స్వేచ్ఛగా చెప్తున్నారు ఇవన్నీ దొంగ ఓట్లే అని చెప్పేసి. ఇంత జరిగిన తర్వాత కూడా మరి దున్నపోతు మీద వారబడ్డట్టు అనే సామెత ఉంది. ఆ పద్ధతిలో ఎలక్షన్ కమిషన్ వివరించడం చాలా దారుణం. రైట్. రాకేష్ గారు, ప్రధానంగా అయితే బీహార్లో ఒక రకమైనటువంటి ద్వంద్వ వైఖరి పాటిస్తుంది, తెలంగాణకు వచ్చేసరికి ఇంకో రకంగా వ్యవహరిస్తుందని చెప్పేసి సార్ ఆరోపిస్తున్నారు. దాంతో పాటుగా ముఖ్యంగా ఏదైతే బీహార్ కావచ్చు, ఢిల్లీ వేదికగా అదానికి సంబంధించి వాళ్ళేమో విమర్శ చేస్తారు, ఇక్కడేమో తెలంగాణకు వచ్చేసరికి ఏమో తాయిలాలు ఇచ్చి సన్మానించి మరి సత్కరిస్తారు. ఇక్కడ ఏంటి ఈ 2 రకాల వైఖరి? నేను ఒకటే చెప్తున్నా, ఓట్ చోరీ అనే దానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడ్డది, దాని స్పష్టమైన ఆధారాలతోటి ఇప్పుడు మనం సబ్మిట్ చేయడం జరిగింది. దాని గురించి కాంగ్రెస్ పార్టీ, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతో చూడాలి. ఎందుకంటే ఏదైతే బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఆరోపణలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అదే ఓట్ చోరీ ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో పాల్పడుతుంది. ఇంకా దానికి సమర్థత, వాళ్ళంతా ఇక్కడ ఉన్న వాళ్ళే. అరే ఇంటర్నల్ తెలియకుండా ఉంటారా? మరి ఇంకోటి ఏంటంటే అది కొత్తిల్లు, పాతిళ్ళు అయ్యి వాళ్ళు అక్కడనే ఉన్నారంటే ఒక లెక్క. అక్కడ అసలు ఇల్లే లేదు, కొత్త కట్టిరు. మొన్ననే కొత్త కట్టిన ఇంట్లో ఈ 43 మంది ఏడికించి వచ్చిర్రు. వాళ్ళు గతంలో ఇక్కడే ఉండే అక్కడే. ఇవన్నీ నేనేమంటానంటే కొన్ని పత్రికలు కూడా మిస్గైడ్ చేస్తున్నాయి సమాజాన్ని. ఏదో ఈ పత్రికపై అక్కడ రీసెర్చ్ చేసినట్టు, ఆడేవాళ్ళని అడిగినట్టు. కాబట్టి నేనేమంటానంటే కంప్లీట్గా అవన్నీ దొంగ ఓట్లకు సంబంధించి డేటా మొత్తం సబ్మిట్ చేయడం జరిగింది. అది మనం ఒకటే చెప్తున్నా, దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి మనం సబ్మిట్ చేసిన తర్వాత దానికి సమాధానం చెప్పాల్సింది ఎలక్షన్ కమిషన్. ఈరోజు ఎలక్షన్ కోడ్ ఇంప్లిమెంట్ అవుతున్నప్పుడు దేనికని సమాధానం చెప్పాల్సింది, దేనికని మాట్లాడాల్సింది ఎలక్షన్ కమిషన్. అంతే తప్పితే మనం క్రాస్ ఎగ్జామినేషన్ చేసి మనం మీడియాలో తేల్చిపడేయలేం కదా. కాబట్టి నేనేమంటానంటే ఒక 3-4 బాగా పత్రికలు గతంలో చూసాం, ఇప్పుడు చూసాం, కాంగ్రెస్ పార్టీ మద్దతుగా కాంగ్రెస్కు ఒక్క సీమ కొట్టిన వెంటనే కానీ అది ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేవి, ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి మాట్లాడతాయి. కాబట్టి ఈరోజు ఆ బాకా పత్రికలను పెట్టుకొని మీరు ఇంతకుముందు ఒక మాట అడిగారు, ఎందుకు మరి రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీకి అంటుంది కదా, మరి రాహుల్ గాంధీ వైఖరి ఇది రాహుల్ గాంధీ వైఖరే ఓట్ చోరీ చేయమని ఎందుకు చెప్తున్నంటే, ఏదైతే రాహుల్ గాంధీ అప్పుడు ఏమని చెప్పిండు ఎలక్షన్ మేనిఫెస్టోలో, ఒకసారి పార్టీ మారితే సభ్యత్వమే క్యాన్సల్ కావాలని చెప్పిండు తన పాంచనాయి మేనిఫెస్టోలో, మొత్తం దేశం మొత్తంలో. అట్లాంటి రాహుల్ గాంధీ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కనువ కప్పిండు. మరి పోచారం శ్రీనివాస్ రెడ్డి వేరే పార్టీలకు ఏం వచ్చిందని చెప్పి స్పష్టంగా చెప్పిన తర్వాత ఆయన కండువ కప్పి అలుముకున్న తర్వాత మరి రాహుల్ గాంధీ ఏది దొంగతనాలు చేయకపోతే మంచి పని చేస్తుండా? రాహుల్ గాంధీ చేసేదే ఈ దొంగ పని నేర్పినాడు కూడా రాహుల్ గాంధీ. నేను స్పష్టంగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అంటేనే అది జూటా పార్టీ, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచోలో ఈ దేశాన్ని అన్ని విధాలుగా నాశనం చేసేటువంటి పార్టీ. కాబట్టి మరొకసారి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వచ్చింది. మనం చూస్తున్నాం ఈ రాష్ట్ర పరిస్థితి ఏమైపోయిందో. జిఎస్టీలో ఫస్ట్ ప్లేస్ నుండే 29 రాష్ట్రాల్లో మొదటి స్థానం ఉన్నటువంటి జిఎస్టీ నుంచి వెళ్ళి తీసుకొచ్చి 28వ స్థానానికి పడేసారు, మైనస్లకు పెట్టిర్రు. అంటే జిఎస్టీ అంటే ఏడికేంచి వస్తుంది? ఇప్పుడు అందరూ అనుకో ట్యాక్సులు పడతాయి. జిఎస్టీ అంటే ఏంది? ఏదైతే జిఎస్టీ పడ్డదో ఆ జిఎస్టీ కూడా మనం సామాన్లు కొడితే జిఎస్టీ పడితే సామాన్లు కొనకపోతే పడదు. అంటే ఇక్కడ కనీసం కొనుగోలు శక్తి కూడా పడిపోయింది. మొత్తం కూడా దేశాన్ని భ్రష్టు పట్టించే కాంగ్రెస్ పార్టీ మరొకసారి భ్రష్టు పట్టించడానికి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేసింది. ఈరోజు ఏ ఊరికి పోయినా కానీ మన దసరా పండుగ పోతే మాకు ఊర్లలో అర్థమైపోయింది, ఒక్కడ రియల్ ఎస్టేట్ కొనటోడు లేడు, అమ్మటోడు లేడు. ఏమనంటే ఏమో ఇవో ఒక ఆఫీసర్ అంటాడు, మీరు ధరలు ఎక్కువ ఎందుకు పెట్టిరు, ధరలు తగ్గి అన్నట. నువ్వే వాడు నీ పని నువ్వు చేసుకోమంటే, నీ డ్యూటీ నువ్వు చేసుకోమంటే రియల్ ఎస్టేట్ నువ్వే చేస్తావు, కూలగొట్టు నువ్వే చేస్తావు, పలగొట్టు నువ్వే చేస్తావు. నేనేమంటాను, ఎవరి డ్యూటీ వాడు చేసుకోకుండా అన్ని డ్యూటీలు నేను చేస్తాను, గిదే తిప్పలవుతుంది. అసలు ఈ రాష్ట్ర ఓ దిక్కేమో రాష్ట్రాన్ని పాలించాల్సిన మంత్రులేమో ఒకరినొకరు బూతులు తిట్టుకుంటారు,
ఒకరి మీద ఒకరు నా టెండర్ నువ్వు ఎట్లా గుంజుకోపోయానని కంప్లైంట్లు ఇచ్చుకుంటారు. దాన్ని మళ్ళీ చేసి ఇప్పుడు అసలు అక్కడ పంచాయతీ లేనప్పుడు నీ దగ్గర కంప్లైంటే రానప్పుడు నువ్వు వివరణ ఎందుకు ఇచ్చినావు? పిసిసి అధ్యక్షుడు వచ్చేసి ఆ మంత్రుల మధ్యలో సయోధ్య ఉన్నది, వాళ్ళకి అసలు ఎవరి మీద ఎవరికి కంప్లైంట్ లేదు. ఎవడు అడిగింది నేను ఎవడన్నా ప్రజలు వచ్చి అడిగిర్రా? ప్రతిపక్షం వచ్చి అడిగిందా వాళ్ళిద్దరు ఎందుకు పంచాయతీ పెట్టుకున్నారని? నువ్వు ఎందుకు చెప్పినావు? పంచాయతీ ఉంది కాబట్టి చెప్పినావు. పంచాయతీ లేకపోతే నువ్వెందుకు చెప్తావు? ఇప్పుడు ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ కాంట్రాక్ట్లో సమ్మక్క సారక్క గద్దెల కాడ కాంట్రాక్ట్ విషయంలో ఇద్దరు మంత్రులతో పంచాయతీ అయింది. సీతక్క అనేది నేను అసలు కంప్లైంట్ చేయలేదు, నేను మామూలుగా కలిసి వచ్చినాను. మరి ఎందుకు కలిసినావు అసలు? అంటే ఆల్రెడీ కంప్లైంట్ చేసినట్టే కదా. కాబట్టి నేనేమంటానంటే ఒక దిక్కము పాలన మొత్తం మంత్రులు ఒకరితో పంచాయతీ ఎట్లా పెట్టుకోవాలి అది నడుస్తాను. అదే ఇంకో దిక్కు ఏమైతుంది, అధికారులేమో ఏది ఎవరు చేయాలి, ధరలు తగ్గియాలన్నా ధరలు పెంచాలన్నా ధరలు తగ్గియాలని మాట్లాడతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటానంటే ఈ దిక్కు ఇంకో దిక్కేమో కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ, ఓటు ఎట్లా కొలగొట్టాలి, ఎట్లా అధికారం ఒకటే చెప్తున్నా, ప్రజలకు స్పష్టత వచ్చేసింది కాంగ్రెస్ పార్టీ మీద. ఈరోజు ఈ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ తగిన బుద్ధి చెప్తే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏవైతే పథకాలు అమలైనాయో, ఏవైతే పథకాలు ప్రతి ఇంటికి చేరినాయో, ఏవైతే పథకాలు ప్రతి గడప గడపకు చేరినాయో వాళ్ళన్నీ కూడా ఈరోజు కోల్పోతారు. నేనేమంటానంటే అప్పుడు అన్నారు కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమన్నారు, ఏదైనా కానీ ప్రభుత్వం వేస్తాను కేసీఆర్ ఇంట్లోకి, మరి నీ ఇంట్లోకి ఏం చెప్తాను అను ఇప్పుడు 2,000 రూపాయలు పెన్షన్ ఎక్కొట్టినావు 3 సార్లు, రైతు బంధు ఎక్కొట్టినావు 2 సార్లు, కేసీఆర్ కిట్ ఎక్కొట్టినావు. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చినటువంటి 13,000 12,000 అమ్మాయి పుడితే 13,000 అబ్బాయి పుడితే 12,000 ఎక్కొట్టినావు. నువ్వేమి ఇచ్చినావు ఇంతవరకు? నీ పథకం ఒకటి చెప్పు. ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు దిక్కులేదు. ఈరోజు విద్యార్థులందరూ కూడా తల్లడిల్లుతారు. నేనేమంటే తులం బంగారం లేదు, ఏది లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే జూటా మాటలు, కాంగ్రెస్కు ఏదైతే సెంట్రల్ కాంగ్రెస్కు మూటలు, ఇంతే, ఇదే పని పెట్టుకున్నారు. శ్రీధర్ గారు, ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పాలన పడకేసింది, మంత్రుల మధ్యలో విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి, ఎమ్మెల్యేల విమర్శలు కూడా జోరందుకున్నాయి, ఏదైతే రేవంత్ పైనే ఎక్కువ పెడుతున్నారు అనుకోవాలా, లేకుంటే ఏంటి పాలన పరంగా వీళ్ళు ఏ మంత్రి కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కనబడట్లేదు, ఎందుకోసం అనుకోవాలి? అంటే కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉన్న జబ్బు ఇది, కొత్త ఏం కాదు. ఇదే రాష్ట్రంలో, ఏ రాష్ట్రంలోనే ఇవాళ పత్రికలు చూస్తాను, కర్ణాటక కాంగ్రెస్ పరిపాలనా విధానాలను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేనే విమర్శ చేశారు. అట్లాగే పరస్పరం లాక్కోవడాలు, ముఖ్యమంత్రి మారిపోవడాలు, ముఖ్యమంత్రికి మంత్రులు సవాల్ చేయడాలు, ఇవన్నీ చాలా సహజంగా జరుగుతుంటాయి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో. అదే సంస్కృతిలో భాగంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్గం మీద పట్టుందని ఎవరు అనుకోవట్లేదు. ఎవరికి వారుగానే వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ జిల్లాలో మంత్రుల మధ్య వైషమ్యాలు. దానికి ప్రధాన కారణం ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా మాత్రం పనిచేయలేదు, డైరెక్ట్ సీఎం అయ్యారానికి ఆ ఉద్దేశంతో అట్లా అనుకోవచ్చా? అంటే అదొకటి అనుభవరాహిత్యం అనేది కొంత పనిచేస్తుంది. కానీ ప్రధానంగా ఏంటంటే ముఖ్యమంత్రి పదవికి ఆశపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు, కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు, అతిరథ మహారథులు, జిల్లాలు శాసించగలిగే వాళ్ళు, వాళ్ళంతా ఆశలు పెట్టుకుంటే ఒక పారాచూట్ బ్యాచ్ అంటారే రాజకీయాల్లో, అలా వచ్చి ఇలా పడ్డాడు రేవంత్ రెడ్డి గారు. ఇలా కార్యనిర్వాహక అధ్యక్షుడయ్యాడు, ముఖ్యమంత్రి అయిపోయాడు. చూస్తున్నాగా ఆ అసహనం అనేది వాళ్ళ సీనియర్ మంత్రుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆమోదించలేని ఒక అసహనం ఉంటుంది, అది కనిపిస్తుంది. ఇక రెండవది ఏంటంటే ఆధిపత్య పోరు. జిల్లాలో ఆధిపత్య పోరు స్పష్టంగా బయటపడుతూనే ఉంది. ఇంతగా రాకేష్ చాలా మంచి పాయింట్ చెప్పాడు. ఆధిపత్య పోరు ఉంది, వాళ్ళంతా కీచులాడుకుంటున్నారు. కాబట్టి పీసీ అధ్యక్షుడు ముందుకు వచ్చి అదేం లేదని గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తొడుముకునే పరిస్థితి వచ్చింది. ఇక రేవంత్ రెడ్డి గారికి పరిపాలన మీద పట్టు ఇప్పటికీ చిక్కలేదు, అది స్పష్టం. మళ్ళాంటి వాళ్ళని అడగక్కర్లేదు, ఒక సామాన్యుడు ఒక పల్లెటూరుకు వెళ్ళి అడిగినా చెప్తారు. ఇంతవరకు ఒక పట్టు చిక్కలేదు. ఒక విధి విధానాలు, రాష్ట్రాన్ని ఒక కొత్త దారిలో నడిపించడము, ఒక దిశానిర్దేశము, ఒక కొత్త మార్గం అనేది ఏది కనిపించట్లేదు. చెప్పిన వాగ్దానాలు కూడా ఇప్పటివరకు అమలు కాలేదు, కనీసం సగమైన అమలు కాలేదు. అది ప్రజలంతా అంగీకరిస్తున్నారు. ఇవాళ జూబ్లీహిల్స్లో ఈ ఓట్ చోరీ వ్యవహారం ఏదైతే ఉందో ఇది ఒక అభద్రతలోంచి వచ్చింది. నిజంగా రేవంత్ రెడ్డి గారి పాలన 2 ఏళ్లలో చాలా బాగా ఉండి ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి లేదా హామీలు నెరవేర్చే క్రమంలో అడుగులు వేస్తూ ఉంటే కనుక ఇవాళ హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు ఆయన ఉప ఎన్నిక. కానీ వాళ్ళు ఇంత అభద్రతకు లోనై దొంగ ఓట్లు చేర్పించి దొంగ ఓట్లకు పాల్పడి
ఇన్ని కష్టాలు పడుతున్నారంటే అర్థం ఏంటంటే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందన్న విషయం వాళ్ళకి అర్థమైంది. మీరు ఒక్కటే చిన్న ఎగ్జాంపుల్, ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కంటోన్మెంట్ ఎన్నికలు జరిగినాయి, కొత్తగా జరిగినాయి, అప్పుడే జరిగినాయి కాబట్టి అప్పుడు ఈ అభద్రత కాంగ్రెస్కి లేదు. ఓకే, కానీ ఇప్పుడు ఏర్పడింది, 2 ఏళ్ళు అయిపోయింది కదా, ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు. పల్లెటూరు ప్రజలే కాకుండా పట్టణ ప్రాంత ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి అభద్రత ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఈ ఓటు చౌర్యానికి పాల్పడుతున్నారు. అంతేకాకుండా ఇవాళ జూబ్లీ హిల్స్లో అభ్యర్థి ఎన్నికలో కాంగ్రెస్ విషయంలో ఎన్ని రకాల తగాదాలు ముందుకు వచ్చినాయో మనం చూసాం. సరే, అంతిమంగా ఒక అభ్యర్థిని వాళ్ళు ప్రకటించుకున్నారు, అది వాళ్ళ పార్టీ అంతరంగిక విషయం, అది మనం కాదనలేం. కానీ అభ్యర్థి విషయంలో ఎన్ని కోణాలు, ఎన్ని తగాదాలు ఎంతమంది బహిరంగంగా బయటకొచ్చి ఇప్పుడు ఏదో అంతర్గతంగా చర్చించుకున్నారు, తిట్టుకున్నారు, కొట్టుకున్నారు అని కాదు, గాంధీ భవన్ లోపల జరిగిన వ్యవహారం కాదు. మీడియా ముందుకు వచ్చి నాకేం తక్కువ, నాకెందుకు టికెట్ ఇవ్వరు, ఇదంతా ఏదో నడుస్తుందని ఏకంగా సీనియర్లు మీడియా ముందుకు వచ్చి కాంగ్రెస్ను ప్రశ్నించి కాంగ్రెస్ మీదే బురద చల్లారంటే ఎన్ని లుకలుకలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. రైట్ సార్. రాకేష్ గారు, ప్రధానంగా ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదైతే బహిరంగంగా ఏదైతే సంచులు మోసిన వాళ్ళు కాంగ్రెస్ అక్కర్లేదు, పాలన చేసేవాళ్ళు కావాలని చెప్పేసి చేస్తున్నారు, ఎవరిని ఉద్దేశించి చేశారు అనుకోవాలి ఆ వ్యాఖ్యలు? మీరు అసలు చాలా తక్కువ చేసి చెప్పారు ఆయన అనిరుద్ధ్ రెడ్డి వ్యాఖ్యలు. అనిరుద్ధ్ రెడ్డి వ్యాఖ్యలు ఏంటంటే ఒక ప్రధాన పత్రికలో వచ్చిందని చెప్తున్నా, మనకు సంబంధించి ఇంకోది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పత్రికలు, హంతకులు ఫ్యాక్షనిస్టులు సంచులు తీసుకునేటోళ్లకు ఎలా చేర్చుకుంటారు. నేనేమంటానంటే ఆయన డైరెక్ట్ చెప్పిండు, సర్పంచ్ గురించి తమ్ముని చంపిండు, ఎమ్మెల్యే పదవి గురించి నన్ను చంపడానికి గ్యారెంటీ ఏందని అడిగిండు. ఆయన ఏం సాటుగా అడగాలి. అనిరుద్ధ్ రెడ్డి పాపం కొన్ని గట్టిగానే చెప్తాడు, బాంబులు పెట్టి వేలు చేస్తా అంటాడు, లేకపోతే ఇప్పుడు నన్ను చంపడం ఎట్లా తీసుకొచ్చుకున్నావు అంటాడు. నేనేమంటానంటే ఒక క్లారిటీ తోటి ఆయన అడుగుతుండు. అంతకుముందు 10 మంది ఎమ్మెల్యేలను కూడా కట్టగట్టింది నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీలో స్పష్టంగా అదికేమో మంత్రులు కులాల పేరు పెట్టుకొని తిట్టుకుంటా అంటారు. ఇద్దరు నిజంగా కూడా ఒక దళిత సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇద్దరు కూడా కులాల పేరు పెట్టుకొని తిట్టుకుంటారు. ఒక 10 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకొని మా ఫైల్లే ముందటి పోతాయి, మీ ఫైల్లే పోతాయని వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు. ఇంకో మంత్రి ఏమో పైసలు ఇస్తేనే ఫైల్ కదులుతాయి, లేకపోతే ఫైల్లే కదలే అని చెప్పి డైరెక్ట్ డాష్ మీద సాటుకు కాదు అని చెప్పి ఇవన్నీ కూడా ఓపెన్ స్టేట్మెంట్స్ ఒక మంత్రి చెప్తారు. ఇంకో మంత్రి ఏమో డైరెక్ట్ ఇసుక లారీలు కొట్టుకుంటా వాళ్ళ పిఏ పట్టుబడతాడు, శాండ్ క్వీన్ ఒకరు ఉంటారు, ఆమె ఓ దిక్కు ఇసుక పట్టుబడుతుంది, ఇంకో దిక్కేమో అసలు సమ్మక్క సారక్క గద్దెల కాడ మేడారం దేవుని దగ్గర దోపిడియా. ఇప్పుడు వేములవాడనేమో గుడి మూసేస్తారు, సమ్మక్క సారక్క గద్దెలనేమో వేలం వేసుకుంటారు. ఏం నడుస్తుంది అంటే దేవుని దోసుకుంటారు వీళ్ళు. ఎంత దిగజారిందంటే కాంగ్రెస్ పార్టీ దేవుని కూడా దోసుకునే కాడికి వేరు. ఇప్పుడు నేనేమంటానంటే ఎస్, ఈ దేశంలో ప్రభుత్వం కట్టినటువంటి గుడి ఏదన్నా ఉందంటే, దేశంలో నేను చెప్తాను, రాష్ట్రంలో కాదు, ఎవరి దగ్గర ₹1 తీసుకోకుండా ప్రభుత్వం కట్టిన భూమి మీద ఇగో యాదగిరి గుట్ట ఉంది, పోయి చూడిపోరు. మొత్తం ప్రపంచ సుందరి మన కూడా యాదగిరి గుట్ట చూపించారు మీరు. నిజంగా ఒక దేవుని గురించి కట్టాలంటే ఒక బుద్ధ క్షేత్రాన్ని కట్టింది చూడిపోరు నాగార్జున సాగర్లో, అది ప్రభుత్వం కట్టింది. అది ఏ దేవాలయమైనా సరే, గౌతమ బుద్ధునిదైనా సరే, బుద్ధునిదైనా సరే, లేకపోతే యాదగిరి గుట్ట అయినా సరే, దేవునికి అనేసరికి ప్రభుత్వం ముందట పడ్డది. ప్రభుత్వమే దాన్ని ఖర్చు పెట్టింది. కేసీఆర్ గారు ఆ నిబద్ధతతో చోటు ఉండి ఈరోజు ఏం చేస్తున్నారు, దేవుని దోసుకుంటున్నారు, టెండర్లను దోసుకుంటున్నారు. వాళ్ళ దాంట్లో ఎవరు చేయనవుతారు అంటే కాంగ్రెస్ పార్టీలో దొంగలు, రౌడీ షీటర్లు, ఫ్యాక్షనిస్టులు, మర్డర్లు చేసేటోళ్ళు చేయనవుతారు. ఎందుకు చేయనవుతారు అంటే వాళ్ళకి అక్కడ రక్షణ ఉంటుంది కాబట్టి, వాళ్ళ సిద్ధాంతం అది కాబట్టి, వాళ్ళ పాలన అదే కాబట్టి ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారాలను బెదిరించడం. ఒక ఛాయ్ బండోడు భయపడుతుండే అర్థం చేసుకోండి. జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు వస్తున్నాయంటే ఛాయ్ బండోడు ఏమన్నా భయపడుతుండు, నా ఛాయ్ తీసుకో, పొద్దుగా లేవాలి 5 గంటలకు వచ్చి నేను ఛాయ్ చేసుకోవాలి, పొద్దుగాల 5 గంటలకు లేచేసి నేను టిఫిన్ చేసుకోవాలి, నా దగ్గరకు వస్తారు, ఫ్రీగా టిఫిన్ తింటారు, ఫ్రీగా ఛాయ్ తాగుతారు, ఇంకా ఖర్చులకు పైసలు అడుక్కొని పోతారు. ఒక దిక్కు ఎమ్మెల్యేలు భయపడుతున్నారు, ఫ్యాక్షనిస్టులు వస్తారు మా పార్టీలో, కానీ ఓ దిక్కు మంత్రులు భయపడుతున్నారు. అరే మంత్రులు, ఇంకో మంత్రి వచ్చేసి మాకు సంబంధం లేకుండా మా టెండర్ రేట్లు వేసుకపోతారని. ఓ దిక్కు ఇంకో దిక్కు మంత్రులు తిట్టుకుంటున్నారు, పచ్చిబూతులు, కులాల పేరుతోటి విడిపోయి తిట్టుకుంటున్నారు. ఏం నడుస్తుంది అసలు ఈ రాష్ట్రం? పాలన నడుస్తుందా? ఇవన్నీ ఒక దిక్కైతే జువెనల్ హోంమంత్రి శాఖ కంట్రోల్ ఉంటుంది, దాంట్లో రేపులు, కలెక్టరేట్ల రేపులు. అసలు హోమ్ మినిస్ట్రీ పనిచేస్తుందా? నిన్న ఒక రివ్యూ మీటింగ్ అయితే ఎక్కడైతుంది? సెక్రటరియట్లో అవుతుంది. ఆ రివ్యూ మీటింగ్ కమాండ్ కంట్రోల్ స్టేషన్లో అవుతుందా?
అంటే అంత భయంతో బతుకుతుండ ముఖ్యమంత్రి. కమాండ్ కంట్రోల్ స్టేషన్లో మీటింగ్లు పెట్టడం ఏంటి? నీకు సెక్రటరేట్ ఉంది, లేకపోతే ఆ శాఖకు సంబంధించినటువంటి ఆఫీస్ ఉన్నది, ఆడగాకుండా తాపకొచ్చేసి కమాండ్ కంట్రోల్ స్టేషన్లో ఎందుకు కూర్చుంటాడు? అంటే ఆయన కూర్చోవడం అలవాటు అయిపోయింది. పోలీస్ స్టేషన్లో కూర్చోవడం, గతంలో అరెస్ట్ అయ్యి కూర్చుంటాడు, ఇప్పుడు అఫీషియల్గా వచ్చి కూర్చుంటున్నాను హ్యాపీగా ఫీల్ అవుతుండేమో. కాబట్టి నేనేమంటున్నాను, ఏ దిశగా పోతుంది మన రాష్ట్రం? కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు. ఒదికు మళ్ళా వడ్లు కోతకొచ్చినాయి, గోనె సంచులు కావాలి, సుతిల్ దారాలు కావాలి, దబ్బడాలు కావాలి. ఆ దిశగా ప్రభుత్వం ఇంతవరకు ప్రకటన చేయలేదు. మళ్ళీ ఇది అయిపోగానే నేనేమంటున్నానంటే, మొన్నటిదాకా యూరియా కష్టాలు, ఇప్పుడు ధాన్యం కొనుగోలు కష్టాలు, తూతూ మంత్రం ప్రకటనలు ఇస్తారు. సంచులు అయితే పోవాలి కదా, అన్ని గ్రామాలకు సంచులు అయితే పోవాలి కదా, ఇంతవరకు పోలే. ఇప్పుడు దీపావళి వస్తుంది, దీపావళి పండుగకు కొత్త బియ్యంతో బెలమనం అనుకుంటాం మనము గ్రామాలల్లో. కాబట్టి ఆ వడ్లు వచ్చే స్థితికి వచ్చినాం. మరి దానికి కావాల్సినటువంటి ఎక్కడ కూడా దానికి సంబంధించిన ప్రిపరేషన్ లేదు. అంటే ఈ రాష్ట్రంలో దేని గురించైనా ప్రిపరేషన్ నడుస్తుందా? ఒకటే ప్రిపరేషన్ నడుస్తుంది, అప్పులు తేవాలి, పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలి, దానిలోకి పర్సంటేజ్ తీసుకోవాలి, ఢిల్లీకి మూటలు మొయ్యాలి. కాబట్టి ఇదంతా కూడా రాష్ట్ర పాలన పడికేసింది. రాష్ట్ర పాలన మొత్తం అస్తవ్యస్తమైపోయింది. ఈ రాష్ట్రంలో ఇప్పటికీ ఒక 60 అంటే ఇప్పటికీ 50 పైచీలకు, అంటే దాదాపుగా 60 సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయాడు, రూపాయి పట్టుకు రాలే, రూపాయి లాభం కూడా జరగలేదు, ఒక్క యూరియా వద్ద ఇప్పటికి కూడా రాలేదు. శ్రీధర్ గారు, ప్రధానంగా హైడ్రాకి సంబంధించి కమిషనర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదైతే బిల్డర్లకు వార్నింగ్ ఇస్తున్నారు అనుకోవాలా, ఎక్కడైనా ఎట్లయినా కూల్చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. రేట్లు ఇష్టానుసారంగా మీరు చెప్పడం ఏంటి అని చెప్పేసి ఆయన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకోసం అనుకోవాలి అట్లా? అంటే ఏ విషయంలో మీరు అది హెచ్చరిక? ఏదైతే బిల్డింగ్స్ కావచ్చు, కొత్త కన్స్ట్రక్షన్స్ కావచ్చు, దానికి సంబంధించి రేటు కూడా ఎక్కువ పెట్టారు, ఎవరు కొంటారు ఏంటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే పరిధులు దాటి నాకు అర్థమైంది. హైడ్రా పరిధులు దాటిందన్న విషయం అందరికీ అర్థమైంది, కొత్త ఏం కాదు. హైడ్రా ప్రయోగం అనేది వికటించింది ఒక రకంగా చెప్పాలంటే. మనం ప్రారంభంలోనే చూసాం, ఒక్కసారిగా బుల్డోజర్లు తీసుకొని ఇళ్ళ మీద పడటం, తర్వాత సామాన్యుల ఇళ్ళు కూల్చడం. ఎందుకంటే నేను ప్రసార మాధ్యమాల్లో చూశాను, ఒక ఎంప్లాయీ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నాడు, ఆ గృహప్రవేశం ఆనవాళ్ళు కూడా పోలేదు, ఇంకా ఆ ఇల్లు కూల్చేశారు. ఆయన ఏడ్చాడు, ఇప్పుడు నేను ఆ కిస్తులు కట్టుకోవాలి కదా, ఈఎంఐలు కట్టుకోవాలి, ఎక్కడి నుంచి కట్టాలి, ఏం చేయాలని చెప్పేసి. ఇటువంటి గాథలు చాలా ఉన్నాయి, ఒకటి రెండని కాదు. కరెంట్ ఇస్తుంది ప్రభుత్వం, రోడ్డు వేస్తుంది, డ్రైనేజీ నిర్మిస్తుంది, బ్యాంకులు లోన్లు ఇస్తాయి, వీళ్ళు మున్సిపల్ ట్యాక్స్ కడతారు. ఇన్ని ఉన్నా కూడా అది అక్రమం అని చెప్పి ఎట్లా కూలుస్తారు అర్థం కాదు. మరి అలాగని చెప్పి పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు అవే మనం చూసాం కదా, ఆయన స్టేట్మెంట్ కూడా చూస్తాం, రంగనాథ్ గారి స్టేట్మెంట్. ఫామ్ హౌస్ విషయంలో మిగతా విషయంలో మేము చేస్తున్నాం. దానికి ఆలోచన ఏంటి? చట్టం ఒకటే అయినప్పుడు పేదోడి విషయంలో మాత్రం ఆలోచించలేదు. గాజుల రామం కావచ్చు, ఇంకా చాలా చోట్ల చాలా. ఎందుకంటే ఆయన ఇప్పుడు చాలా అబద్ధాలు ఉన్నాయి అందులో. తర్వాత మేము ఆదివారాలు శనివారాలు పోవట్లేదు, అది అబద్ధం. ఎందుకంటే కోర్టే ఇన్వాల్వ్ అయింది. అవును, కోర్టే ముట్టికాయలు వేసింది కదా, మీరు ఆ రోజుల్లో ఎదిగడదారు, మీకేం పని పాటలేదా? ఆ తర్వాత కోర్టే కదా చాలా విషయాల్లో హైడ్రాను మందలించింది. అంటే ఏంటంటే అత్యుత్సాహం అంటాం కదా, రైట్. ఏదో ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి కళ్ళలో పడాలి, లేదా వాళ్ళ మెప్పు పొందాలన్న ఆలోచన అధికార గణానికి ఉంటే ఇలాంటి అనర్థాలే ముందుకు వస్తాయి. రైట్. ఎందుకంటే ఇప్పుడు ఇందాక రాకేష్ గారు చాలా మంచి మాట చెప్పారు, ప్రభుత్వాధికారి కొన్ని పరిమితులు ఉంటాయి, దాన్ని దాటి ప్రవర్తించడం అంటే తప్పనిసరిగా భవిష్యత్తులో ఆ పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. హైడ్రా అనేది ఒక విఫల ప్రయోగం, అందులో సందేహం లేదు. ఓకే సార్. రాకేష్ గారు, ప్రధానంగా అయితే హైడ్రా కమిషనర్ ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశాడు. ఏదైతే సీఎం ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ అనుభవం ఉంది చాలా, ఆయన చెప్పినట్టే మేము చేస్తున్నాం అంటున్నాడు. అంటే కూల్చివేతలు అన్నిటికీ కూడా ఆయన ఆదేశాల ప్రకారం జరుగుతున్నాయి అనుకోవాలా ఈ లెక్కన? ఒక మాట చెప్తానండి, ఒక అధికారి పరిధి అనేది ఆయన నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ శ్రీధర్ గారు ఒక అధికారిగా పనిచేశారు, ఒక ప్రొఫెసర్గా, లెక్చరర్గా, ప్రొఫెసర్గా పనిచేశారు. నేను ఒక గెస్టెడ్ ఆఫీసర్గా పనిచేశాను, కొంతకాలం పనిచేసిన గెస్టెడ్ ఆఫీసర్గా పనిచేశాను. కాబట్టి నేనేమంటున్నానంటే, ముఖ్యమంత్రి గారు రియల్ ఎస్టేట్ చేస్తారు కాబట్టి ఈరోజు రియల్ ఎస్టేట్ మీద పడ్డాడు. అదే కేసీఆర్ లెక్క వ్యవసాయం చేసి ఉండేది ఉంటేనా, వ్యవసాయం గురించి ఆలోచిస్తుండే, రైతుల గురించి వస్తుండే, ఒక రైతు బంధు పుడుతుండే, ఒక రైతు బీమా పుడుతుండే, ఒక 24 గంటల కరెంటు పుడుతుండే, ఒక మిషన్ కాకతీయ పుడుతుండే, ఒక కాళేశ్వరం ప్రాజెక్టు పుడుతుండే, ఒక పాలమూరు ఎత్తిపోతలు పుడుతుండే. కానీ ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ చేస్తారు కాబట్టి ఒక హైడ్రా పుట్టింది, ఒక మూసీ పుట్టింది, ఒక లగుచర్ల పుట్టింది. ఈరోజు
ఒక కంచగచ్చి బోలి పుట్టింది. HCU. కాబట్టి నేనేమంటా అదే కంచగచ్చి బోలి హెచ్సిఏ. కాబట్టి నేనేమంటానంటే ఎవరు ఏ పని చేస్తే అది పుడుతుంది. కేసీఆర్ గారు వ్యవసాయం చేసింది కాబట్టి రైతుల గురించి ఆలోచించండి. కేసీఆర్ గ్రామం నుంచి వచ్చింది కాబట్టి ప్రజల గురించి ఆలోచించండి, ప్రజల బాధల గురించి ఆలోచించండి, ప్రజల సాధక పథకాల గురించి. ఈ పథకాలన్నీ దేశం మొత్తం అమలవుతున్నాయి. ఈరోజు ఈయన ఎక్కడికేం తీసుకున్నాడు, యూపీలో జరుగుతున్నటువంటి బుల్డోజర్ రాజ్యాన్ని తీసుకొచ్చి తెలంగాణలో సృష్టించిండు. పదే చెప్తున్నా. నేనేమంటానంటే ఇంతకుముందు మనం ఒక న్యూస్ చదివినాం. ఏది మా 5 ఫ్లోర్ల అపార్ట్మెంట్లో ఎవడెవడు ఉంటాడో తెలిసేంత పటిష్టమైనటువంటి నిఘా వ్యవస్థ ఉన్న జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు. కాబట్టి రేపు పొద్దుగాల ఎవడు ఎంత రెంట్ పెట్టాలో కూడా నిర్ణయిస్తారేమో. ఈరోజు అధికారం వచ్చేసేమో రేటు నిర్ణయిస్తుండు. రేపు పొద్దుగాల అభ్యర్థి వచ్చేసి ఎవరి ఇంట్లో ఎంత కిరాయి పెట్టాలి, ఎవరి ఇల్లు ఎవరికి ఇవ్వాలో కూడా చెప్తాడు కావచ్చు. ఆ భయంతో బతుకుతున్నారు అక్కడ. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. ఎవరు ఏ ఆలోచన చేస్తే ఆ ఆలోచన నుంచి ఆలోచన పుడుతుంది. అంటే నేనేమంటున్నానంటే నీ ఆలోచన విధానమే సరిగా లేదు రాష్ట్రం మీద. నువ్వు గతంలో ఇంటర్వ్యూలో ఏం చెప్పినావు, అసలు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వద్దని చెప్పినావు. నువ్వు 42% అంటే అది చెల్లకుండా చేయాలి. ఎక్కువ మాట పట్టే చెల్లకుండా అవుతుంది. ఇప్పుడు నీకేమవుతుంది, బంతిని బౌండరీ దాటియాలని కొడితేనేమో బౌండరీ అవతల పడుతుంది. కానీ బంతి దొరకకుండా కొట్టాలంటే కొట్టిన తర్వాత దొరుకుతుందా? అట్లనే ఈరోజు 42% రిజర్వేషన్ అనే దాన్ని కూడా అట్లనే నాశనం చేసిండు. నేనేమంటున్నా, నువ్వు చెప్పినావు, ఏమన్నావు, నీ మేనిఫెస్టోలో పెట్టినావు గౌడన్నలకు 25% రిజర్వేషన్ ఇస్తాను వైన్స్ టెండర్లలో. ఇప్పుడు వైన్స్ టెండర్లు అయితేనే కదా మరి ఇవ్వచ్చు కదా. నేనేమంటానంటే ప్రతి ఒక్కరిని షాప పిల్లలు వేసాడు బంద్ చేసిర్రు. రైట్ అండి. వైన్స్ టెండర్లలో రిజర్వేషన్లు బంద్ చేసిర్రు. నేనేమంటానంటే ముదిరాజు కులాన్ని తీసుకొచ్చి బీసీఏలో కలుపుతారు, అది బంద్ చేసిర్రు. ఇంకో దిక్కు దళితుల మధ్య చిచ్చు పెట్టడానికి మేము ఫస్ట్ దేశం మొత్తంలో ఎవరు తీసుకోవాలి ABCD వర్గీకరణ చేస్తామని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక్కటే మాట చెప్తున్నాండి, ఈరోజు ఎంఐఎంతో అంటగాగడానికి హైదరాబాద్ కాలేజీని కూడా ముట్టుకుంటుంది. ఓకే, రైట్. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనించడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు. మొత్తం చూస్తున్నాం కానీ మొత్తానికి ఏదైతే కావాలనే కక్షపూరితంగానే పరిపాలన కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి అంశం ఇది. ఇవాళ వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.